నమస్తే. వెల్కమ్ టు జర్నలిస్ట్ సీను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అనూహ్య రీతిగా ఒక ప్రెస్ మీట్‌ని కండక్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వం విధానాల్ని ప్రశ్నించేదానికి ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేశారని చెప్పాలి. అంటే ఈ ప్రెస్ మీట్‌లో మనం ప్రధానంగా చూస్తే ఆయన సైడ్ నుంచి ప్రధానంగా 3 అంశాలు ప్రస్తావిస్తానన్నారు. ఒకటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎరువుల కొరత, దానికి సంబంధించి నిన్న వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి రైతు పోరు. రెండోది, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు, ప్రధానంగా అందులో ప్రైవేటీకరణ. 3, సూపర్ 6 హామీలకు సంబంధించి ప్రస్తుత కూటమి పార్టీ నిర్వహిస్తున్నటువంటి టీడీపీ నిర్వహిస్తున్నటువంటి కూటమి పార్టీ అని కాదు, కూటమి ప్రభుత్వం, అంటే ఇది ప్రభుత్వంలో సంబంధించినటువంటి సభే, పార్టీలకు సంబంధించినటువంటి సభ కాదు. కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సూపర్ 6 ఎక్సైజ్, సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి ఈ సభ. సో ఈ 3 అంశాల మీద ఈయన ప్రధానంగా కొన్ని అంశాలని లావనెత్తి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అది సక్సెస్ఫుల్గా మాట్లాడినట్టయితే లేదు. ఇందులో ఆయన స్టార్టింగ్లో చెప్పినటువంటి అంశాలని ప్రధానంగా మనం ప్రస్తావిస్తే, రైతు పోరు అని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినట్టు ఏదైతే ఉందో ఈ ఎరువులకి, యూరియాకి సంబంధించినటువంటి అంశం. సో దీన్ని గత 2 రోజుల కిందటే చంద్రబాబు నాయుడు ఆయన నిర్వహించినటువంటి రివ్యూలో ఏదైతే ఆ సమీక్ష ఉందో ఆ సమీక్షలో స్పష్టం చేశారు. ఏమని స్పష్టం చేశారంటే, దాదాపుగా ఈ సీజన్లో రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడ్డారు. ఈ మళ్ళా సీజన్ నాటికి ఎరువులు ఇబ్బంది లేకుండా ఎట్టి పరిస్థితుల్లో చూడాలని. సో ఆ అంశాన్ని మనం చూస్తే అది ఓవర్. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చెప్పాడు, ఆయన నోటీస్కి వచ్చిన అంశాలను చూశాడు, పరిశీలించాడు. సో వాటిని ఫిల్టర్ అంటే వాటిని విధానాలని అమల్లో తీసుకురావాలి. అంటే ఏంటి, ఇప్పుడు యూరియా కొరత వచ్చిందనేది. సో వెంటనే ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ శాఖ మంత్రితో మాట్లాడారు. ఇమ్మీడియట్గా వాళ్ళు ఇక్కడికి యూరియాను కూడా పంపించడం జరిగింది. సో అంటే యూరియా కొరతని తీర్చేదానికి సమీక్ష చేశారు. నెక్స్ట్ పంటల సీజన్కి వచ్చేపాటికి ఎరువులు, యూరియా, ఇతర కారణాలు ఏవి కూడా ప్రభుత్వం దృష్టికి రావటం కానీ, రైతులు ఇబ్బంది పడటం కానీ చేయొద్దని చెప్పని అధికారులకి ఆదేశాలు ఇచ్చేశారు. అంటే ఆ విషయంలో ఆయనకు స్పష్టత ఉన్నట్టే. ఆ విషయంలో జరిగినటువంటి యూరియా కొరత ఉందని ప్రభుత్వం దాదాపుగా సమీక్ష నిర్వహించుకున్నట్టే. అంటే వితండవాదం చేయలేదు, యూరియా కొరత లేదని చెప్పలేదు. కొన్ని ప్రాంతాల్లో యూరియా కొరత ఉందని చెప్పిన వాళ్ళ నోటీస్కి వచ్చింది. దాని మీద వాళ్ళు దృష్టి సారించారు. సో దాన్ని సమీక్షించారు. దాన్ని సమీక్ష ద్వారా దాన్ని క్లియర్ చేసుకున్నారు. అంటే తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి, దాన్ని క్లియర్ చేసుకోవాలంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, యూరియాని ఎక్స్పోర్ట్ చేసుకోవడం, దాన్ని ఇమ్మీడియట్గా రైతులకి ప్రస్తుతం ఇబ్బంది లేకుండా యూరియాని సబ్సిడీగా డిస్ట్రిబ్యూట్ చేయడం. అంటే దాన్ని ఆ అంశాన్ని, అంటే వాళ్ళ నోటీస్కి వచ్చిన అంశం కావచ్చు, వాళ్ళు పరిశీలనలో ఉన్నటువంటి అంశం కావచ్చు, వాళ్ళు సమీక్ష చేసి దాన్ని క్లారిఫై చేసుకున్నారు. అంటే ఆ విషయాన్ని క్లియర్ చేసుకున్నారు. సో ఇక దాని మీద మాట్లాడడానికి ఏమనేది ఇది ఓవర్. ఎందుకంటే అయిపోయిన తర్వాత రైతు పోరుబాట అనే కార్యక్రమం నిర్వహించారు. అది సూపర్ హిట్టా, అట్టర్ ఫ్లాపా అనేది రాష్ట్ర ప్రజలు నిర్వహిస్తారు. అంటే దానికి వచ్చినటువంటి రైతులు వాళ్ళు, లేదంటే రైతులు ముసుగులు వచ్చినటువంటి వ్యక్తుల ఇతర అది యూరియా విషయంలో రైతు పోరుబాట విషయంలో అది ఎంత సక్సెస్ అయింది అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూసే ఉంటారు. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకో అంశం ఏంటంటే, ప్రధానంగా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంటున్నారు. సో దాని మీద ప్రభుత్వం పరిశీలన జరుగుతూ ఉంది. ఆల్రెడీ కొంత, అంటే ప్రభుత్వం సైడ్ నుంచి మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మెడికల్ కాలేజీని పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేయటం లేదు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని చెప్పారు. అందులో మేనేజ్మెంట్ కోటా లేకుండా 15,000 రూపాయలు
ఫీజు అని చెప్పన్నారు. అంటే 50% అన్నారు. 50% మేనేజ్మెంట్ కోటా అన్నారు. అంటే సగం ప్రైవేటీకరణ, సగం ప్రభుత్వం. అంటే ఫీజు ఎంత అనే దాని మీద అంటే పెద్ద ఎత్తున మెడికల్ కాలేజ్ సీట్లు కావాలి. అయితే అప్పట్లో ప్రచారం కూడా చేసుకున్నారు. దాదాపు 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ 17 మెడికల్ కాలేజీలు రావడం వాస్తవమే. కానీ 17 మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టారనేది అది భ్రమ. అంటే మెడికల్ కాలేజీలు 17 తీసుకొచ్చేసాము అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భ్రమ కల్పించడం ప్రయత్నం వైసీపీ చేసింది. సో అప్పుడు వాళ్ళ విధానాలను కూడా పూర్తి స్థాయిలో మనం పరిశీలిస్తే కనుక ఎక్కడ కూడా వాళ్ళ విధానాలు 100% వైద్య విషయానికి వచ్చి వైద్య విధానానికి సంబంధించి ఎక్కడ కూడా 100% సక్సెస్ఫుల్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి నేపథ్యం లేదు. ఏది ఈ మెడికల్ కాలేజీ అంశంలో. సరే ఈ మెడికల్ కాలేజీ అంశంలో అప్పుడు మనం పాటించినటువంటి విధానాల్ని ఇప్పుడు వైసీపీ ఇప్పుడు టీడీపీ దాన్ని పాటించాలి. అంటే 17 మెడికల్ కాలేజీ తీసుకొచ్చని ఆర్భాటం, ప్రజలకు ఉత్తభ్రమ కల్పించడం లాంటివే చేశారు తప్ప వాస్తవానికి 17 మెడికల్ కాలేజీలు ఇక్కడ పూర్తి కాలేదు. ప్రభుత్వం కోటా నుంచి సీట్లు, మెడికల్ కాలేజ్ సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురాలేదు. సేమ్ టైము మేనేజ్మెంట్ కోటా ఏంటి అనే దాని మీద పూర్తిగా ఓ పట్టిక లేదు. దాని మీద పూర్తి వివరాలు లేవు. పూర్తిగా చెప్పాలి అంటే అంటే మెడికల్ విద్య అనేది ఒక భ్రమలా కల్పించారు అంతే. మెడికల్ విద్య అనేది ఒక భ్రమ కింద ఉంది. సో దానిలో ఎక్కడా కూడా మెడికల్ విద్యకి సంబంధించి ఆ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి క్లారిటీస్ ఎక్కడా కూడా గత 5 ఏళ్లలో స్పష్టత ఇవ్వలేదు అప్పుడు వైసీపీ ప్రభుత్వం. సరే ఇప్పుడు ఇంకో విషయం మాట్లాడుతూ పూర్తిగా ఈ అంశాన్ని ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు, అదేవిధంగా షర్మిల కూడా ప్రస్తావిస్తుంది. కానీ ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి సభను నిర్వహించడం. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అనే సభను నిర్వహించడం ద్వారా దాన్ని ఎద్దేవా చేస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఏం అమలు చేసేసారని. సరే గత ప్రభుత్వంతో మనం పోల్చుకుంటే చాలా వరకు కూటమి ప్రభుత్వం అమలు చేసిందని చెప్పుకోవచ్చు. కొన్ని పెండింగ్లో ఉన్నాయనే విషయం కూడా అందరికీ తెలుసు. సూపర్ 6లో ప్రధానంగా మహిళలకు ఇస్తానది ఉచిత బస్సు ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. తల్లికి వందనం ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. మహిళలకి సంవత్సరానికి ఏడాదికి 3 సిలిండర్లు ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. స్త్రీ నిధి కింద 1500 రూపాయలు వాటిని అమల్లోకి తీసుకురావాలి. రైతు భరోసా ఆల్రెడీ అమలు అయిపోయింది. ఇలాగా కొన్ని కార్యక్రమాలు ఏవైతే తీసుకుందో కూటమి ప్రభుత్వం అత్యంత చేరువ చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు కావచ్చు, లేదంటే అత్యంత చేరువ చేసే కొన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, వాటిని అమలు చేయడంలో మాత్రం ఎక్కడ వెనక్కిపోలే. 6,000 రూపాయలు వికలాంగుల పెన్షన్ వెనక్కిపోలేదు, 4,000 రూపాయల వృద్ధుల పెన్షన్ వెనక్కిపోలేదు. ఇక్కడ వెనక్కిపోయింది ఏంటంటే కంపెనీలు వస్తే ఉద్యోగాలు, ఏటా జాబ్ క్యాలెండర్, డిఎస్సి విషయంలో ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. ఇక ప్రభుత్వం పాటించేటువంటి విధానాలు, అమలు చేస్తున్నటువంటి సంక్షేమాలు కాకుండా ప్రభుత్వం అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి విధానాలు మనం చూస్తే, అభివృద్ధిలో భాగంగా మనం చూస్తే జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఈ టర్మ్లో ఈ కొద్ది రోజుల్లో కంపెనీలతో పెట్టుబడులు కానీ అమ్మోలు చేసుకోవడం కానీ, వాళ్ళకి భూముల్ని ఇవ్వటం కానీ, ఇప్పటికే మనం టీసీఎస్ చూసాం, టెక్సస్ చూసాం, చాలా కంపెనీలు చూస్తూ ఉన్నాం. విశాఖని పూర్తి స్థాయిలో ఐటీ హబ్గా ప్రకటించేదానికి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, అక్కడ ఐటీని ఎంత డెవలప్ చేయగలుగుతాం అనే దాని మీద చేస్తున్నటువంటి నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనల్ని కొంత దోపిడీ, కేవలం సంక్షేమాలు, బటన్ నొక్కుడు కార్యక్రమాలు, సభలో సమావేశాలను మినహాయించి, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడానికంటే భారీ సభను ఏర్పాటు చేసి ఆ టర్మ్లో ఇచ్చేటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు, ఏటా ఇస్తున్న సంక్షేమ పథకాలైనా సరే బటన్ నొక్కి మాత్రమే కార్యక్రమం నిర్వహించేవాళ్ళు. సో ఇక్కడ కూటమి ప్రభుత్వం సూపర్ 6లో 90% అమలు చేసిన తర్వాత మిగిలినటువంటి 10% అమలుకి వెళ్తున్న నేపథ్యంలో ప్రధానంగా మనం చూస్తే కనుక ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ లాంటివి, చెత్త పన్ను రద్దులు లాంటివి, ఇలాంటివన్నీ చాలా వరకు చేసుకుంటూ వెళ్ళి అభివృద్ధి విషయంలో అమరావతి, పోలవరం విషయంలో పరుగులు పెడుతూ కేంద్ర ప్రభుత్వంతో సరైనటువంటి సత్సంబంధాలు కలిగి పెట్టుబడులు తెచ్చుకుంటూ ఓ పక్కన సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ ఆర్థిక మాన్యం దెబ్బతినకుండా పెట్టుబడులు తెచ్చుకునేటువంటి పరిస్థితి
కంపెనీలకి ఎంఓయూలు చేసుకోవటం ఇవన్నీ కూడా ఓవరాల్గా జరుగుతుంది. మరి ఈ సంవత్సరంన్నర కాలంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి తీసుకెళ్తున్నటువంటి నిర్ణయాల గురించి ప్రజలకి మిగిలిన 3.5 ఏళ్లలో ఏం చేయబోతున్నాము, అమరావతి పోలవరం గురించి, ఉద్యోగ సమస్యల గురించి భారీ వేదికల మీద నుంచి ముఖ్యమంత్రి ఇతర క్యాబినెట్ మంత్రులు చెప్పాల్సినటువంటి నేపథ్యం ప్రజలకైతే ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టలేదు, బయటకు వచ్చి భారీ బహిరంగంగా పెట్టినా బటన్ నొక్కడానికి వచ్చి కూడా ఆ విధానాలను అంటే ఆ సంక్షేమ పథకం, దాని విధానాలు, దాని అమలయ్యేటువంటి విధానం, ఆ లబ్ధిదారుల ఎంపిక ఇవన్నిటి గురించి మాట్లాడకుండా ప్రతిపక్షాల గురించి నానా మాటలు మాట్లాడి నానా యాగి చేసి బటన్ నొక్కి వెళ్ళిపోయేవాడు. అంటే ఏటా కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ బటన్ నొక్కడు ఇచ్చేటువంటి కార్యక్రమాలకే మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా బటన్ నొక్కుతూ ఉండేవాళ్ళు. చేసేసినటువంటి కంపెనీలకే మరలా వచ్చి భూమి పూజలు చేస్తుండేవాళ్ళు. చేసేసినటువంటి విమానాశ్రయాలకే మరలా వచ్చి భూమి పూజలు చేస్తుండేవాళ్ళు. సో దీని ద్వారా కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు. రైతులు అంటే డైరెక్ట్గా రైతుల దగ్గరికి వెళ్ళటం, పరిశీలన చేయడం, ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి భవిష్యత్తును అడిగి తెలుసుకోవడం ఇలాంటి వాటికి దూరంగా ఉన్నారు. కాబట్టి ఈ 3 అంశాలలో జగన్మోహన్ రెడ్డి ఏ అంశాలని ప్రధానంగా ప్రశ్నించడానికి ఆయనకి అర్హత ఉంది, ఏ అంశాలను ఆయన ప్రశ్నిస్తే ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆయన ప్రశ్నిస్తుంది కరెక్ట్ అని ఒప్పుకుంటారు. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఆయన ఏం చేశాడనేది ప్రధాన ప్రశ్న. అభివృద్ధి విషయంలో ఏం చేశారు, జాబ్ క్యాలెండర్ విషయంలో ఏం చేశారు, ఇతర పెట్టుబడుల విషయంలో ఏం చేశారు, రోడ్లు మౌలిక సదుపాయాల విషయాల్లో ఏం చేశారు, గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏంటి, పంచాయతీ నిధులను గోలుమాలు చేశారు, పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థను కూడా నాశనం చేస్తారు. ఇలా మనం దీన్ని మాట్లాడుకుంటూ పోతే ఇలాంటివి ఎన్నో అవకతవకలు, అన్యాయాలు, అక్రమాలు గత ప్రభుత్వంలో జరిగాయి. ఈరోజు జరుగుతున్న డెవలప్మెంట్ని, ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలని వీటిని చూసి కూడా ఈ ప్రభుత్వాన్ని నిందించాలి, ప్రశ్నించాలనుకోవడం నిజంగా జగన్మోహన్ రెడ్డి అమాయకత్వం. అంటే గత 5 ఏళ్లలో ఆయన ఏం చేయలేదనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. ఇంకా ఆయన గత 5 ఏళ్ళు ఏదో చేసేస్తామని అనుకుంటున్నారు. వాస్తవానికి గత 5 ఏళ్లలో సహజ వనరులు దోచుకోవటం, కల్తీ మద్యం విక్రయాలు జరపటం, అందరికాడికి దోచుకోవడం లాంటి కార్యక్రమాలు చేశారు తప్ప గత 5 ఏళ్లలో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ కానీ, సహజ వనరుల్ని దోచుకోకుండా ఆపటం కానీ, అడవి సంపద, రిజర్వ్ భూములు, ఫారెస్ట్ ల్యాండ్స్ ఏది వదలకుండా అన్నీ దోచుకున్నారు. జగనన్న కాలనీలు అయితే ఎమ్మెల్యేలకు అడ్డంగా వదిలేశారు దోచుకోండి. సో మరి ఇంత చేసి ఈరోజు తగునమ్మా అని ఏ ముఖం పెట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారా అనే దాని మీద రాష్ట్ర ప్రజలు సరిగ్గా జగన్మోహన్ రెడ్డిని పరిశీలించి మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుంది.